హలో ఎవ్రీవన్. ఈరోజు మనం బెల్లం సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బెల్లం సున్నుండలకి కావాల్సిన పదార్థాలు మినపగుండ్లు, బెల్లం, నెయ్యి, కొంచెం యాలకుల పొడి అండ్ కొంచెం బియ్యం. సో ఫస్ట్ మనం మినపగుండ్లు వేయించుకోవాలి. సో కడాయి తీసుకొని మినపగుండ్లు వేసుకొని వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని వేయించుకోవాలి. అలాగే మినపగుండ్లు కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇంకా అయిపోయింది దించుతాము అనే ముందు కొంచెం బియ్యం యాడ్ చేసుకొని వేయించుకోవాలన్నమాట. సో ఎందుకంటే బియ్యం ఈజీగా వేగిపోతాయి కాబట్టి. సో నెక్స్ట్ అవి ఆరబెట్టుకోవాలి. అవి ఆరే లోపల మనము బెల్లం తురుముకుందాం. బెల్లం ఎందుకు తురుముకోవాలి అంటే ఈజీ ఉంటుంది తర్వాత మిక్సీ పట్టుకోవడానికి, పిండిలో మిక్స్ అవ్వడానికి కూడా. సో అందుకని బెల్లం మొత్తం తురుముకొని పక్కన పెట్టుకోవాలి. సో బెల్లం అంతా తురుముకున్న తర్వాత మనం ఈ లోపల మనకి మినపగుండ్లు ఆరబెట్టుకున్నాం కదా, వాటిని మిక్సీ పట్టుకోవాలి. సో ఒక మిక్సీ జార్ తీసుకొని నీట్గా మరీ మెత్తగా కాకుండా కొంచెం తినడానికి వీలుగా ఉండే క్వాంటిటీలో మనము ఆ రేంజ్లో మనము మిక్సీ పట్టుకోవాలి. సో ఆ పౌడర్ అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము బెల్లం ఏదైతే తురుము పెట్టుకున్నామో ఆ బెల్లం తురుము అండ్ ఈ మిక్సీ పట్టుకున్న మినపగుండ్ల పొడి రెండు కలిపి మళ్ళీ మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు ఈజీగా మొత్తం మిక్స్ అవుతుంది. సో మనకి ఈజీగా ఉంటుంది తర్వాత సున్నుండలు చేసుకోవడానికి. సో రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి. రెండు కలిపి మిక్సీ పట్టుకున్న తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కూడా డైరెక్ట్ కాకుండా కొంచెం కాగపెట్టుకొని కొంచెం వాటర్ రేంజ్లో ఉండేలా నెయ్యి కరగపెట్టుకొని వేసుకోవాలి. సో నెయ్యి మొత్తం అలా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం మనం గట్టిగా ముద్ద వచ్చేలాగా ఉండాలి. క్వాంటిటీ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. అది చేసేటప్పుడు మనకి ఒక ముద్దలా రావాలన్నమాట. ఆ రేంజ్లో కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత అన్నీ మనం సున్నుండలాగా తయారు చేసుకోవాలి. అంతే, సున్నుండలు రెడీ.